అందరూ నమస్కారం అండి. బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం మీరు ఎవరికైనా షేర్ చేయండి. ఐ ఆమ్ ట్రైంగ్ టు గివ్ యూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ఇంక మన టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి కనుక వెళ్తే, ఇవాళ నేను యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను అండి. క్రెడిట్ హిస్టరీ. చాలా మందికి దీని వాల్యూ తెలీదు. ఎస్పెషల్లీ అబ్రాడ్ వచ్చిన వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు క్రెడిట్ హిస్టరీ ఎందుకు ఉంటుంది, మనకు ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, హోమ్ లోన్ అప్లై చేస్తే ఎందుకు రిజెక్ట్ అవుతుంది, పర్సనల్ లోన్ అప్లై చేస్తే ఎందుకు రిజెక్ట్ అవుతుంది, క్రెడిట్ హిస్టరీ ఏ రకంగా బ్యాడ్ అవుతుంది, అసలు క్రెడిట్ హిస్టరీలో ఏమేమి లాగ్ అవుతాయి, ఎందుకు మనం చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అనేది, ప్లస్ దాని స్కోర్ ఎలా చూడాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆల్మోస్ట్ మీరు యూకేలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో కూడా దాదాపు సేమ్ రూల్స్ అయితే సేమ్ అప్లికబుల్లే. సో మెయిన్ దాన్ని బిల్డప్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది నేను మీకు కొన్ని లాజిక్స్ చెప్తాను. మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు క్లారిటీగా చూడండి. ఒకవేళ కొంత ల్యాగ్ ఉన్నా ప్లీజ్ ఓపిక పట్టండి, ఎందుకంటే దాని కొంచెం డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం అబ్రాడ్ వచ్చిన వాళ్ళు కానీ, రీసెంట్గా వచ్చిన వాళ్ళకి కానీ క్రెడిట్ హిస్టరీ గురించి చాలా మందికి తెలీదు. జనరల్గా ఏదో ఒకటి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది అనుకుంటూ ఉంటారు. ఎందుకు రిజెక్ట్ అవుతుంది, రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా దీన్ని మనం పెంచుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగస్టాక్. యాక్చువల్గా క్రెడిట్ హిస్టరీ అనేది ఏంటి అంటే సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ మీకు ఒక 100 రూపాయలు అప్పిచ్చాడు. డాలర్లే అనుకోండి, రూపాయలు అనుకోండి, పౌండ్లే అనుకోండి, వాట్ ఎవర్ యూ థింక్. మీరు ఇమీడియట్గా వాడికి ఒక 1 వీక్లో ఇస్తారా అని చెప్పారు. 1 వీక్ తర్వాత 100 రూపాయలు ఇచ్చేశారు. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 10 డేస్ ఆగో, 15 డేస్ ఆగో, మీకు సడన్గా ఏదో అవసరం వచ్చింది, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తారు. అరే కొంచెం నాకు డబ్బులు కావాలరా, ఎమర్జెన్సీ కొద్దిగా నాకు అంటే ఎంత కావాలి అంటాడు. వాడు ఒక 500 కావాలరా అంటాడు. అంటే పోయినసారి మీరు 100 రూపీస్ వాడి దగ్గర తీసుకునే టైంకి తిరిగి ఇచ్చారు కాబట్టి నమ్మకంతో మీకు వాడు మళ్ళీ 500 రూపీస్ అప్పు అనేది ఇస్తాడు అనమాట. సో మీరు మళ్ళీ వాడికి 500 రూపీస్ అప్పు రిటర్న్గా మీరు చెప్పినట్టు 10 డేస్లో ఇచ్చేస్తాను రా అంటారు. మీ జీతం రాగానే ఇస్తారో ఇంకెక్కడంత తెచ్చిస్తారో 10 డేస్లో మీరు రిటర్న్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ట్రస్ట్ అనేది మీ ఇద్దరి మధ్యన బిల్డప్ అవుతుంది. సో థర్డ్ టైము మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళి అరే నాకు ఇంకొక 1000 రూపాయలు కావాలరా అన్నప్పుడు వాడు సరే టైంకి ఇస్తూనే ఉన్నాడులే పాపం, వాడికి ఏదో ఎమర్జెన్సీ వచ్చి ఉంటుంది అనుకుని 1000 రూపాయలు ఇస్తారు. సో మీరు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఈసారి చెప్పిన టైంకి కనుక మీరు వాడికి రిటర్న్ చేయకపోయినా మీకు ఏ ప్రాబ్లం ఉంది, దట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. మీకు జాబ్ ఉందా, జాబ్ పోయిందా, అప్పు దొరికిందా, దొరకలేదా, రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ ప్రాబ్లం, మీరు చెప్పిన టైంకి కనుక వాడికి డబ్బులు ఇవ్వకపోతే దెన్ యు ఆర్ బ్రేకింగ్ ద ట్రస్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు చెప్పిన టైంకి ఇవ్వకుండా తర్వాత 100 రూపాయలు ఇచ్చాయి, లేకపోతే 200 ఇచ్చి అలా ఒక 10 సార్లు 1000 రూపాయలకి మీరు ఇస్తూ పోతూ ఉంటే నెక్స్ట్ టైం వాడు మీకు డబ్బులు ఇవ్వటానికి భయపడతాడు. దో యూ హ్యావ్ రిటర్న్డ్ అంటే యూ బ్రేక్ ద ట్రస్ట్. సింపుల్ క్రెడిట్ హిస్టరీ లాజిక్ కూడా అంతే అనమాట. ఫస్ట్ టైం అబ్రాడ్ వచ్చినప్పుడు మీకంటూ ఒక క్రెడిట్ ప్రొఫైల్ అనేది ఉండదు. సో క్రెడిట్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ అవుతుంది అంటే మీకు ఎంత అప్పు ఇవ్వాలి అనే దాని మీద బిల్డ్ అవుతుంది. దట్ ఇంక్లూడ్స్ యువర్ హోమ్ అడ్రస్. మీరు ఏ అడ్రస్లో ఎన్ని నెలలు ఉన్నారు, మీరు 3 నెలలకు ఒక ఇల్లు మారుతున్నారు అనుకోండి, అది కూడా మీ క్రెడిట్ హిస్టరీకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు కాన్స్టెంట్గా ఒక చోట ఉండట్లేదు కాబట్టి. సో ఫస్ట్ టైం మీరు అబ్రాడ్ రాగానే ఒక క్రెడిట్ కార్డు అప్లై చేస్తారు, రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే మీరు వచ్చి రాగానే క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఆ క్రెడిట్ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ అనేవి ఉండవు. సో మీరు అప్లై చేసినప్పుడు ఈ క్రెడిట్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ చెక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది, డిపార్ట్మెంట్ అనుకోండి, మీకు లేమ్యాన్ భాషలో చెప్పాలంటే ఆ క్రెడిట్ రిపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది
మీ గురించి చెక్ చేస్తుంది, మీ ప్రొఫైల్ని చెక్ చేస్తుంది. అంటే ఈ పర్సన్ ఎప్పుడైనా ఎక్కడైనా అప్పు తీసుకున్నాడా, అప్పు తిరిగి కట్టాడా, మీన్స్ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారంటే ఏంటి, ఇండైరెక్ట్లీ యువర్ అప్పు కదా, అది అప్పు తీసుకున్నాడా ఇచ్చాడా అని ఎక్కడ మీ ప్రొఫైల్ ఉండదు. ఎందుకంటే మీరు ఫ్రెష్గా వస్తారు కాబట్టి. ఉండనప్పుడు ఏంటంటే మీరు వచ్చి ఒక 3 monthsలో అప్లై చేశారనుకోండి, 99% రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక్కొక్కసారి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలాగా అంటే మీకు ఒక జాబ్ ఉంటుంది, మీకు జాబ్ ఉండి మీరు మంత్లీ శాలరీ పడుతూ ఉంటుంది. మీ అకౌంట్లో పడే ప్రతి రూపాయి, మీరు బయట ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, అంటే మీరు పేమెంట్, ఖర్చు అంటే కూరగాయలు కొనుక్కున్నాం, పప్పు కొనుక్కున్నాం, ఉప్పు కొనుక్కున్నాం, ఇది కాదు. మీరు టెలిఫోన్ బిల్లు కడతారు, మొబైల్ బిల్లు కడతారు, కార్ ఇన్సూరెన్స్ కడతారు, లోన్ కడతారు, వాట్ ఎవర్ దట్ యు ఆర్ పేయింగ్ బ్యాక్, అది కౌంట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ H1B వీసా మీద వచ్చారు, ఒక 3 months అయింది. 3 months తర్వాత మీరు ఈలోపు ఈ 3 monthsలో మీకు శాలరీ పడుతుంది కదా, మంత్లీ క్రెడిట్ హిస్టరీలోకి వెళ్తుంది. శాలరీలోంచి మీరు ఎక్కడికైనా వెళ్ళిన చోట ప్రతి చోట మీ డెబిట్ కార్డు వాడి మీరు కూరగాయలు కొంటాం, ఇంకోటి కొంటాం చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే మీ అమౌంట్ ఏదైతే ఉందో రొటేట్ చేస్తున్నారు, కాబట్టి మీరు క్రెడిట్ హిస్టరీలోకి వెళ్తారు. తర్వాత మీరు ఒక 3 months తర్వాత క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు వాడు వచ్చి మీ హిస్టరీ చెక్ చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఎస్, ఈ పర్సన్కి క్రెడిట్ హిస్టరీలో ఇంత శాలరీ వస్తుంది, ఈ ఇంటి అడ్రస్లో ఉంటున్నాడు, ఇతనికి మనం నమ్మి ఒక $1000 క్రెడిట్ కార్డ్ ఇవ్వచ్చు అని డిసైడ్ చేస్తారు. సో అలా మీకు ఒక అంటే ఇనీషియల్గా మీకు ఎక్కువ అమౌంట్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ రావు, బట్ మీకు ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏంటంటే దాన్ని ఎలా క్రెడిట్ హిస్టరీ బిల్డప్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ దో మీ అకౌంట్లో మీకు శాలరీ పడుతుంది అయినా సరే మీరు ఏం చేయాలి అంటే ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోండి. ఇమ్మీడియట్గా వచ్చి రాగానే కాకుండా మీకు కొంత క్రెడిట్ ఫైల్ బిల్డప్ అవ్వాలి. అంటే ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ మనీ ఫ్లో అనేది జరగాలి మీ అకౌంట్ ద్వారా. జరిగినప్పుడు అప్పుడు మీ క్రెడిట్ ప్రొఫైల్ అనేది బిల్డప్ అయిన తర్వాత, అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఆ క్రెడిట్ కార్డ్ని మీరు బయటకు వెళ్ళిన ప్రతి చోట వాడి మీరు ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లోపు మీరు ఎంతో కొంత పే చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఒక 6 months వరకు మీరు పే చేయక్కర్లేదు అని ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఏంటంటే 6 నెలల పే చేయక్కర్లేదు అన్నాడు కదా, అప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. అలా కాదు, మీరేంటంటే ఒక $100 వాడండి, $100 కట్టేయండి, మీ దగ్గర ఉంటాయి. అయినా క్రెడిట్ కార్డే వాడండి కట్టేయండి. అంటే ఏంటంటే మీరు అప్పు తీసుకున్నారు కడుతున్నారు. మీ మీద క్రెడిట్ సిస్టమ్కి నమ్మకం అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది బార్. అప్పుడు ఏంటంటే మీరు నెక్స్ట్ మీకు వాడే అడుగుతాడు, అన్నా నీకు $1000 కార్డు ఇచ్చా, మరి ఏంటి నువ్వు మంచిగా వాడుకుంటున్నావు కదా, 2000 చేయనా అని. ఫైన్, నో ప్రాబ్లం అంటారు. మీరు ఆ 2000ని మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిలో క్రెడిట్ హిస్టరీ అనేది పెంచుకోవాలంటే మీ మంత్లీ అవుట్ గోయింగ్స్ మీరు ఏదైతే ఉన్నారో ఇన్ టైంలో పే చేస్తున్నారా లేదా, అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇన్ టైంలో పే చేయకుండా మీరు గనక డిఫాల్ట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ మీరు మొబైల్ బిల్ ఎగ్గొట్టారు, డైరెక్ట్ డెబిట్ పెట్టారు, డెబిట్ అవ్వలేదు, మీ బ్యాంకులో డబ్బులు లేవు, ఏదో ఒక రీజన్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ద రీజన్, మీ క్రెడిట్ హిస్టరీలోకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది. ఏంటి అంటే మీరు ఇన్ టైం పే చేయట్లేదు అని. చిన్న తప్పే, బేసిక్ మిస్టేకే, బట్ దట్ ఆల్సో కాజెస్ ఏ లాట్. మీకు ఆ చిన్న మిస్టేక్ వల్ల మీ మీద వచ్చే నెగిటివ్ ఇంప్రెషన్ వల్ల నెక్స్ట్ ఫర్దర్ మీకు ఏదైతే క్రెడిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో అవి రావన్నమాట. సో డిలే అయింది, కట్టేశారు, ఫైన్, నో ప్రాబ్లం. అక్కడ 5వ తారీఖు కట్టాలి, ఇటు 10వ తారీఖు కట్టాడు, బట్ స్టిల్ ఓకే. అలాగా మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఇన్ టైంలో కట్టకుండా ఉన్నా, లేదు మీకు వాడు 6 నెలల్లో 1 year ఇచ్చాడు, తీసుకున్నారు, చక్కగా వాడుకున్నారు, 1 year తర్వాత కడదాంలే అని వదిలేశారు, అప్పుడు కూడా మీకు అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎఫెక్ట్ అంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మీ క్రెడిట్ హిస్టరీ బిల్డప్ కాదు. ఇదేంటంటే మనం 1st class, 2nd class, 3rd class, 4th class ఎలా చదువుకుంటే వెళ్ళామో
క్రెడిట్ హిస్టరీ కూడా అలా మనం పెంచుకుంటా పోతా ఉంటే మన మీద క్రెడిట్ సిస్టమ్కి పెరిగేటువంటి నమ్మకమే మనకి ఇచ్చేటువంటి అప్పు. మీరు ఒక 1 year అయింది అమెరికా వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొందాం అనుకుంటున్నారు, మీరు మోర్ట్గేజ్ అప్లై చేసుకోవాలి. మోర్ట్గేజ్ అప్లై చేసుకుంటే మీకు $3 lakh కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనడానికి. $3 lakh ఇవ్వటానికి వాడు మిమ్మల్ని నమ్మాలంటే మీకు నెల నెల వచ్చే జీతం ఒక్కటే సరిపోదు. మీ మీద ఆ క్రెడిట్ సిస్టమ్కి నమ్మకం ఉండాలి. అంటే వీడు అప్పు ఇస్తే తీర్చగలడు అనేటువంటి చిన్న కాన్సెప్ట్ మీదనే ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ అనమాట. నాకు మస్తు $10,000 శాలరీ వస్తుంది, నాకు లోన్ రాదా అంటే ఇస్తారు కొంతమంది, కొన్ని బ్యాంకులు. బట్ ఇవ్వటానికి కూడా క్రెడిట్ సిస్టంలో ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట. దాన్నే క్రెడిట్ స్కోర్ అంటారు. ఈ క్రెడిట్ స్కోర్ బేసికల్గా ఎలా పెరుగుతుంది అంటే, మీరు అప్పు తీసుకుని అప్పు తీరిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతా పోతుంది. నెల నెల మీరు కట్టేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ఏ తప్పు చేయకుండా మీరు కట్టేవన్నీ కూడా క్రెడిట్ హిస్టరీలోకి వెళ్తాయి. దీంతో పాటు మీ ఇంటి అడ్రస్, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్రస్లోంచి ఇవాళ క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు, వచ్చింది. 2 నెలల్లో ఇల్లు మారారు, ఇంకోటి అప్లై చేశారు, రాలేదు. మళ్ళీ 3 నెలల్లో ఇంకోటి ఇల్లు మారారు, అప్లై చేశారు, రాలేదు. ఎందుకు రాదు అంటే కాన్స్టెంట్గా మీరు ఒక ఇంటి అడ్రస్ మీద ఒకటి అప్లై చేయట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ క్రెడిట్ రేటింగ్ అనేది ఇంటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఏంటంటే ఫస్ట్ నేను మా ఫ్రెండ్ ఇంటి అడ్రస్ మీద క్రెడిట్ కార్డ్ అప్లై చేశా, రాలే, ఓహో ఇది రాలేదు కదా అని చెప్పి ఇంకో ఇంటి అడ్రస్ మీద క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారు, రాలే. ఇంకో ఇంటి అడ్రస్ మీద క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారు. మన క్రెడిట్ కార్డ్ తెచ్చుకోవాలన్న ఆత్రంతో, అంటే మీరు మీ క్రెడిట్ ప్రొఫైల్ని ఏం చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అప్లై చేస్తున్నారు. వాడేమనుకుంటాడు, మిమ్మల్ని చీటర్ అనుకుంటాడు. ఎందుకు, ఇన్ని రకాలుగా మీరు అప్లై చేసుకుంటే వెళ్తున్నారు, రాలేదు అన్నప్పుడు వదిలేయాలి. ఈ ఇంటి అడ్రస్ మీద అప్లై చేశారు, ఇంకో ఇంటి అడ్రస్ మీద అప్లై చేశారు, ఇంకో ఇంటి అడ్రస్ మీద అప్లై చేశారు, ఇన్ని రకాలుగా అప్లై చేస్తున్నారు కాబట్టి మీ క్రెడిట్ ప్రొఫైల్ బ్యాడ్ అయిపోతుంది. సో ఏదైనా కన్సిస్టెన్సీ అనేది క్రెడిట్ హిస్టరీకి ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్, ఇంటి అడ్రస్ మీద అప్లై చేస్తే ఎందుకు క్రెడిట్ కార్డ్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచులర్స్ హౌస్, ఒక 10 మంది ఉన్నారు, దాంట్లో మీకన్నా ముందు ఇంకో 10 మంది ఉన్నారు, ఆ కన్నా ముందు ఇంకో 10 మంది ఉన్నారు. వీళ్ళేంటి వచ్చారు, 6 నెలలు అయింది, క్రెడిట్ కార్డ్ అప్లై చేశాడు, ఎవడో టు స్టార్ట్ విత్ వాడు ఎగ్గొట్టేసాడు, వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో అలాగో 4 చేశారు. అంటే ఆ ఇల్లు ఏమవుద్ది, ఆ ఇంటి అడ్రస్ ఏమవుద్ది అంటే ఫ్రాడలెంట్ అడ్రస్ కింద క్రెడిట్ హిస్టరీలో ఉంటుంది. అంటే ఈ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేస్తున్నారు, నువ్వు మంచోడివే, ఫైన్, నో ప్రాబ్లం, యు ఆర్ వెరీ గుడ్ మ్యాన్. బట్ ఆ ఇంటి అడ్రస్ మీద అలాంటి డిఫాల్ట్స్ ఏమన్నా జరిగితే దానివల్ల కూడా మనం కొత్తగా వచ్చినప్పుడు మనం క్రెడిట్ హిస్టరీ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాటికి ఏంటంటే ఒక్కొక్కసారి క్రెడిట్ హిస్టరీ రీసెట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్పీరియన్ అని ఒక ఇది ఉంటుంది. తర్వాత ఇంకా అట్లా 2-3 క్రెడిట్ హిస్టరీ మనం చెక్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మన ప్రొఫైల్ చెప్పి మనం కనుక మన అడ్రస్ పలానా అడ్రస్లో పలానా ఎన్ని రోజుల నుంచి ఉన్నాము అనేది పెడితే దాని క్రెడిట్ హిస్టరీ అనేది రీసెట్ అవుతుంది. ప్లస్ మీ అడ్రస్ కూడా, మీరు ఫ్రీక్వెంట్గా అడ్రస్ మారుతున్నా కూడా మీ క్రెడిట్ హిస్టరీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకనే ఏంటంటే మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు లాంగర్ అడ్రస్ చూస్తాడు. లాస్ట్ 3 months, లాస్ట్ 6 months, కొన్ని చోట్ల ఏంటంటే లాస్ట్ 6 months నీ అడ్రస్ ఏంటి అని అడుగుతారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఈ లాస్ట్ 6 monthsలోని ట్రాక్ రికార్డ్ ఏంటి అనేదే ఇంపార్టెంట్. అంతకుముందు అడ్రస్ అడుగుతారు. సో లెస్ దెన్ 6 months కనుక ఉన్నా, లెస్ దెన్ 3 months కనుక ఉన్నా, డిపెండ్స్, అది 6 months ఉండొచ్చు, 3 months ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కొత్త అడ్రస్లోకి వచ్చాము, ఈ అడ్రస్లో మనం లెస్ దెన్ 3 months ఉన్నాము, ప్రీవియస్ అడ్రస్ ఏంటి అని అడుగుతారు. ఎందుకు ప్రీవియస్ అడ్రస్ అడుగుతారు అంటే నీకు ఆ ప్రీవియస్ అడ్రస్లో నువ్వేమన్నా ఫ్రాడ్ చేసావా, క్రెడిట్ కార్డు బిల్లులు ఎగ్గొట్టావా. ప్రతిసారి మనము కొత్త అడ్రస్ ఎంటర్ చేసిన ప్రతిసారి ఇమ్మీడియట్లీ అది క్రెడిట్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది మన పేరు మీద. సో మీరు ఆ క్రెడిట్ సిస్టమ్కి ఏదో డబ్బులు కట్టి చెక్ చేసుకునే ఉంటుంది. ఎక్స్పీరియన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. అలాగే 3-4 ఉన్నాయి, ఒకటే అనేం లేదు. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు చూసుకుంటే
మొత్తం మీ చిత్రగుప్తుడి చిట్టా అంతా ఉంటుంది దాంట్లో. మొబైల్ కట్టారా, బ్యాంక్ లోన్ కట్టారా, లోన్ ఎగ్గొట్టారా, ఏ మంత్ నువ్వు ఏ టైంకి క్రెడిట్ కార్డుకి బిల్లులు కట్టాలి, ఎవ్రీ సింగిల్ ట్రాన్సాక్షన్ దట్ యు ఆర్ డూయింగ్ ఆన్ ద సిస్టమ్, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ, నాట్ ద ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఎనీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఎనీ డెబిట్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎవ్రీ మంత్ మీ అకౌంట్లోంచి డైరెక్ట్ డెబిట్ పెట్టుకొని ఏదైతే కడతారో అవన్నీ కూడా మీకు ఆ హిస్టరీలో మొత్తం వస్తాయి అన్నమాట. సో ఈ హిస్టరీ బేస్ చేసుకుని మీరు రేపు ఎప్పుడైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు అది మీకు 3 lakhs వర్తిస్తే మీరు కట్టగలరా లేదా, 5 లక్షలు ఇస్తే కట్టగలరా లేదా, మీకు శాలరీ వచ్చినంత మాత్రాన మిమ్మల్ని నమ్మి వాడు 5 లక్షలు ఇవ్వాలనేం లేదు. మీ క్రెడిట్ ప్రొఫైల్ బాగుంటే వాడు మిమ్మల్ని నమ్మి మీకు లోన్ ఇస్తాడనమాట. సో దీనికి ఏం చేయాలి అంటే నేను చెప్పినట్టు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవటం, కట్టడం, అంటే ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు ఉన్నోళ్ళకి నేను చెప్పాల్సింది ఏం లేదు, మీకు తెలియదు ఏం లేదు. కానీ నేను చెప్పే నా ఉద్దేశం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది. చాలామంది మిస్యూజ్ చేసుకొని క్రెడిట్ కార్డ్స్లో ఎక్కడో ఏదో ట్రాన్సాక్షన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఒక స్కామ్ కూడా విన్నా నేను, మన తెలుగు వాళ్ళు చేసింది ఏంటంటే థియేటర్లో క్రెడిట్ కార్డ్ మీద టికెట్స్ బుక్ చేసుకున్నారంట, $2 $3. తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారట, లేదు నేను బుక్ చేయలేదు, ఎవరో నా కార్డు వాడుకున్నారని. కార్డు క్యాన్సిల్ అయిపోయింది, ఫైన్, నో ప్రాబ్లం. కానీ అది మీకు క్రెడిట్ హిస్టరీకి ఎఫెక్ట్ అవుతుంది. రేపొద్దున మీరు ఈ చిన్న $2 $3 కోసం చేసేటువంటి అది కూడా క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి అది కూడా పెద్ద సీరియస్ అయిందని చెప్పేసి నేను విన్నా. దాని గురించి డీటెయిల్స్ దొరికితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే. ఏంటంటే అది కూడా మీరు చేసే ఆ చిన్న మిస్టేక్ మీ క్రెడిట్ హిస్టరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళకి ఎవరైతే మీరు వాడిన $2 $3 సినిమా టికెట్ కోసం వాడిన డబ్బులు ఉన్నారో దట్ ఈజ్ ఆల్సో వాల్యుబుల్. ఎవడి మనీ ఫ్రీగా ఎవడు ఇవ్వడు. వాడు ఆ $3 కోసం ఏం చేస్తాడు, నా $3 పోయినాయి కాబట్టి వాడు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏంటంటే ఎందుకు ఈ $3 పోయినాయి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. సో దీని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ చెక్కే జరుగుద్ది. మనం ఏమనుకుంటాం, $3 $4 కదా, నా కార్డు ఎవడో దొబ్బేసాడు కట్టేశాడు అనుకుంటాం. దాని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది, ఒక క్రెడిట్ చెక్ అనేది కంప్లీట్గా జరుగుతుంటుంది. నిజంగా కార్డు ఎవడన్నా పోగొట్టుకుంటే మిస్యూజ్ అయిందా, ఇవాళ రేపు అంతా కంప్యూటరే కదా, మొత్తం డేటా బయటకు వస్తుంది, ఏది మిస్ అవ్వదు. కాబట్టి ఏంటంటే ఫ్రాడలెంట్గా మీరు ఎక్కడ కూడా క్రెడిట్ది మిస్యూజ్ చేయడానికి ట్రై చేయకండి. దట్ విల్ ఎఫెక్టివ్ ఇన్ ఎ లాంగ్ రన్. మనం ఇప్పుడు షార్ట్ రన్లో ఇప్పుడు మనకు ఓకే ఫైన్ ఇవాళ పోయింది అయిపోయింది అనుకుంటాం. కానీ నెక్స్ట్ టైం మీకు ఎమర్జెన్సీ వచ్చింది, ఒక పర్సనల్ లోన్ కావాలి, ఎవరు ఇవ్వట్లే అప్పు, బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్ అడిగినప్పుడు వాడు మన మొహం చూసి, మన హైట్ చూసి, మన కట్అవుట్ చూసి, మన శాలరీ చూసి మనకి లోన్ ఇవ్వడు. ఇవాళ వస్తుంది శాలరీ నీకు, ఫైన్ శాలరీ ఉంది కదా నాకేంటి ప్రాబ్లం అని చాలా మంది అడుగుతారు కదా, కామన్ క్వశ్చన్ నేను చెప్తున్నా. వాట్ ఈస్ ద గ్యారంటీ ఫర్ టుమారోస్ శాలరీ? ఇవాళ నీ జాబ్ ఉంది, నీకు లోన్ ఇచ్చాడు వాడు, నెక్స్ట్ మంత్ నీకు లోను నీ శాలరీ వస్తుంది గ్యారంటీ ఏంటి? లేదు కదా. నీ జాబ్ పోవచ్చు, చెప్పలేము, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. వాడు ఎలా నమ్ముతాడు అంటే నీ బ్యాక్ హిస్టరీయే, నీ జాబ్ ఉన్నా లేకపోయినా నువ్వు తీసుకున్న అప్పుని టైంకి పర్ఫెక్ట్గా కడుతున్నావా కట్టట్లేనా అనే దాని మీద బేస్ అయ్యే వాడు నిన్ను నమ్మి నీకు లోన్ ఇస్తాడు. అంతేగాని నీ శాలరీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నెలకి ఇంత ఈఎంఐ వస్తుంది, ఈ ఈఎంఐ వీడు ఎలిజిబులా, కట్టగలడా లేదా, నీకు ఒక $5,000 శాలరీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్ లోన్ తీసుకున్నావు, ఒక $1,000 నెలకు కట్టాలి అంటే నీ శాలరీలో నీ ఖర్చులు పోను $1,000 కట్టగలడా లేదా అనేది కౌంట్ చేస్తాడు అనమాట. అది కూడా వాడు ఎలా కౌంట్ చేస్తాడు, నీ ఖర్చు ఎంత, నీ ఇంటి రెంట్ ఎంత, నువ్వు ఖర్చు పెట్టే పెట్రోల్ ఎంత, నీ కారు ఈఎంఐ ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు. ఎందుకు అంటే ఇవన్నీ పోనే కదా నువ్వు ఈఎంఐ కట్టగలిగేది. అలాగా అంటే మోర్ట్గేజ్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ప్రెసెంట్ నువ్వు కట్టే రెంట్ ఎంత, నువ్వు మోర్ట్గేజ్ తీసుకున్న తర్వాత కట్టే అమౌంట్ ఎంత, నీకు వచ్చే జీతంలో నువ్వు మోర్ట్గేజ్ కట్టంగా స్కూల్ ఫీజు కట్టగలవా, లేకపోతే కార్ లోన్ కట్టగలవా, ఇంటి ఖర్చులు ఎంత అవుతాయి, కౌన్సిల్ ట్యాక్స్ బిల్ ఎంత అవుతుంది, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎనీ రీజన్
నువ్వు ఎఫర్ట్ చేయలేకపోతే నువ్వు కట్టడం మానేస్తావు. ఆబ్వియస్లీ ఒక స్టేజ్కి వచ్చాక కట్టడం మానేస్తే వాడికి నష్టమే లేదు, ఇల్లు అమ్ముకుంటాడు. బట్ మన క్రెడిట్ రేటింగ్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ టైం మనం అప్పుకి వెళ్ళినప్పుడు ఎవడు మనకు అప్పు ఇవ్వడు. సో బేసిక్గా క్రెడిట్ రేటింగ్ అనేది ఫస్ట్ టైం అబ్రాడ్ వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇండియాలో కూడా ఇప్పుడు క్రెడిట్ రేటింగ్ అనేది బాగా బిల్డప్ అవుతుంది. ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువ ఉండేది కాదు అది ఇండియాలో. ఎందుకు అంటే మనం క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి మన డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నాం. కానీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇండియాలో టైంకి కట్టకపోవటం అనేది కామన్ జనరల్గా. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి చోట కూడా అబ్రాడ్లో ఏంటంటే కొంత సీరియస్గా ఉంటుంది సిస్టమ్. కాబట్టి ఈ టైంకి కట్టకపోతే ఎంబటే విత్ ఇన్ ద సెకండ్ అది క్రెడిట్ హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. ఆ హిస్టరీలోంచి మన స్కోర్ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ హిస్టరీ స్టార్ట్ విత్ 200, 300 స్టార్ట్ అయింది అనుకోండి. మీకు మంత్ క్రెడిట్ కార్డు ఉంది, కడుతున్నారు, ఇంకో క్రెడిట్ కార్డు తీసుకోండి, కడుతున్నారు. వాడు మీ అమౌంట్ పెంచితే ఓకే అనండి. నాకు సరిపోతుంది, నాకు అవసరం ఏముంది అనొద్దు. పెంచితే ఓకే, వాడండి కట్టండి, వాడండి కట్టండి, వాడండి కట్టండి, వాడండి కట్టండి. ఇది ఇలా పెరిగిపోతుంటుంది ప్రోగ్రెస్ కార్డ్ లాగా. 700, 600, 800, 900 అంటే రేపు పొద్దున మనము కారుకి ఒక $50,000 లోన్ తీసుకోవాలి అంటే మనకు ఒక 500+ క్రెడిట్ స్కోర్ ఉండాలి. మీరు ఆ లోన్స్లో కనుక చూసినట్టుంటే వాడు అడుగుతాడు 640+ క్రెడిట్ స్కోర్ ఉండాలి, 500+ క్రెడిట్ స్కోర్ ఉండాలి, అలా అడుగుతాడు. ఎందుకు అడుగుతారు ఆ క్రెడిట్ స్కోర్ అంటే ఇదే అనమాట. అంటే మీ మీద నమ్మకం, మీకు అప్పిస్తే తిరిగి నా అప్పు మీరు తీరుస్తారా లేదా అనేటువంటి నమ్మకమే ఈ క్రెడిట్ స్కోరింగ్. సో అది పెంచుకోవటానికి మీరేంటంటే టూ మచ్ హౌస్ అడ్రస్లు చేంజ్ చేయటం కానీ, ఎక్కడో అక్కడ ఫోన్ బిల్లు ఎగ్గొట్టడమో, లేకపోతే పార్కింగ్ టికెట్లు ఎగ్గొట్టడమో, ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీ అనేది ఈ క్రెడిట్ చెక్లోకి వెళ్తుంది అనమాట. దాంట్లో చాలా లాగవుతాయి. మీ గ్యాప్ లేకపోతే అంటే ఒక 1 year మీరు వాడలేదు గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో ఉన్నారు 6 years, తర్వాత ఇండియా వెళ్ళారు, మళ్ళీ 3 years తర్వాత బ్యాక్ వచ్చారు. ఒక్కోసారి మన క్రెడిట్ ప్రొఫైల్ రీసెట్ అయిపోతుంది. మళ్ళీ మనం అడిగితే మనకు అప్పు రాదనమాట. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటే వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళు కానీ, యూకే వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే వచ్చి రాగానే అత్యాశకు పోయి క్రెడిట్ కార్డులు అప్లై చేయటం కానీ, పర్సనల్ లోన్లు అప్లై చేయటం కానీ ఇలాంటివి చేయకండి. మీరు కొంత పర్ఫెక్ట్ హిస్టరీ బిల్డప్ చేసుకునే వరకు కావాలంటే మీరు ఒక క్రెడిట్ కార్డు ఒక $200 $300 తీసుకొని £10 వాడండి, £10 కట్టండి, £20 వాడండి, £20 కట్టండి, £100 వాడండి, £100 కట్టండి. అలాగా మీరు స్లోగా బిల్డప్ చేసుకుంటూ పోతే క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. చాలా మందికి ఏంటంటే ఈ సీక్రెట్ తెలీదు, క్రెడిట్ హిస్టరీ ఎలా బిల్డప్ చేసుకోవాలని. క్రెడిట్ కార్డు తీసుకున్నామా, వాడామా, ఒక్కోసారి ఎగ్గొట్టి వెళ్ళిపోయామా, ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. ఏమైతే క్రెడిట్ కార్డు ఎగ్గొడితే అనుకుంటారు, కానీ లాంగ్ రన్లో మీకు ఎఫెక్ట్ అవుతుంది, మీకు ఎక్కడ అప్పు పుట్టదు. సో ఇది క్రెడిట్ హిస్టరీ. సో మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి తెలుసు, అంటే ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు అన్నీ జరుగుతాయి కాబట్టి తెలిస్తే. కొత్త వాళ్ళకి చెప్పటం అనేది నా ఉద్దేశం, అందుకని వీడియో చేశాను. మళ్ళీ మాకు తెలుసులే, నువ్వు చెప్పేదేంలే అని మాత్రం దయచేసి కామెంట్స్ అయితే పెట్టకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.